Good evening, all of you. Andy. Welcome back to the last session. Before going to this session, I appreciate your patience to listening all these sessions. Thank you very much for your patiently listening. And this is the last session, but also very important session. As the teachers or lecturers, we have to motivate the students. First of all, we have to think that why we have to motivate students. What is the nature of motivation? What does mean by motivation? What is the definition of the motivation? We have to discuss here. This is Dr. Kandukuru Usharani, Senior Faculty Center for Telangana State, as well as co-coordinator to this program. I would like to take the session on motivating students. So, first of all, why teacher only has that much responsibility టు మోటివేట్ ద స్టూడెంట్స్ అనేది మనం డిస్కస్ చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ థింగ్ అండి. ఎందుకు టీచర్ మాత్రమే మోటివేట్ చేయగలడు, ఇంకా వేరే వాళ్ళు ఎవరు చేయలేరా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ థింక్ దట్ మనము వాట్ ఈస్ ద నోబిలిటీ ఆఫ్ ది టీచింగ్ ప్రొఫెషన్. అందరూ కూడా చాలా మంది ఏమంటారంటే టీచింగ్ ప్రొఫెషన్ ఈజ్ ఏ నోబుల్ ప్రొఫెషన్, ఇట్ ఈస్ ఎ యూనిక్ ప్రొఫెషన్ కంపేర్ టు ఎనీ అదర్ ప్రొఫెషన్. మనం కూడా అనుకుంటూ ఉంటాము. ఎందుకని ఇది నోబుల్ ప్రొఫెషన్ అండి? ప్లీజ్ గివ్ యువర్ ఆన్సర్స్ ఇన్ ద చాట్ బాక్స్. ఎందుకు టీచింగ్ ప్రొఫెషన్ ని నోబుల్ ప్రొఫెషన్ అనుకుంటాం మనం? వై? వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ ప్రొఫెషన్. ఎస్, వండర్ఫుల్. Students will believe the teachers. Fine. Which creates, we are changing the society. Yes, wonderful. We are the nation builders. Yes, teaching is yes, wonderful. So many of all the professions, any profession is shaped by teaching profession only. మనకు తెలుసు, డాక్టర్స్, లాయర్స్, ఆర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆర్ ప్రైమ్ మినిస్టర్, ఆర్ ఎనీ పర్సన్ కెన్ బి షేప్డ్ ఇన్ ది క్లాస్ రూమ్ ఓన్లీ, కెన్ బి షేప్డ్ బై ది టీచర్ ఓన్లీ. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. దట్స్ వై టీచింగ్ ప్రొఫెషన్ ఇస్ ఏ గ్రేట్ ప్రొఫెషన్ అండ్ నోబుల్ ప్రొఫెషన్. సో అందుకని మన పర్సనాలిటీ, మన బిహేవియర్, మన గెస్చర్స్, మన ఎక్స్ప్రెషన్స్ అనేవి క్లాస్ రూమ్ లోకి వెళ్ళగానే స్టూడెంట్స్ ని ఎంతో ప్రభావితం చేస్తాయి. చూడండి, ఏ ప్రొఫెషన్ లో కూడా, దట్ మే బి ఆఫీస్, దట్ మే బి హాస్పిటల్, దట్ మే బి కోర్ట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎవరు కూడా ఒక పర్సన్ ఇలా కనపడగానే అక్కడ మనకి ఒక స్పెషల్ ఎనర్జీ బూస్టింగ్ ఏమి ఉండదు. జస్ట్ దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్స్ అనే ప్యాసివ్ మేనర్, జస్ట్ లైక్ ఒక రెస్పాన్సిబిలిటీ లాగా ఫీల్ అవుతారు. బట్ హోల్ హార్టెడ్ గా, జస్ట్ లైక్ పేరెంట్స్ లాగా ఫీల్ అవుతూ మనం ప్రొఫెషన్ చేయగలుగుతున్నటువంటి ప్రొఫెషన్ ఏదైనా ఉంది అంటే అది జస్ట్ టీచింగ్ ప్రొఫెషనే. టీచర్ క్లాస్ రూమ్ లోకి ఎంటర్ అవ్వగానే స్టూడెంట్ విల్ అబ్జర్వ్ దట్ ద రేడియేషన్ ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ ది నాలెడ్జ్, ద రేడియేషన్ ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ ది క్యారెక్టర్, ద రేడియేషన్ ఆఫ్ ది ఎనర్జీ, ఇవన్నీ కూడా స్టూడెంట్ ఫీల్ అవుతాడు. సో మన క్యారెక్టర్ కావచ్చు, మన బిహేవియర్ కావచ్చు, మన డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, మన వే ఆఫ్ కమ్యూనికేట్ చేసేటువంటి విధానం కావచ్చు, ఇవన్నీ కూడా స్టూడెంట్ ని చాలా బాగా ప్రభావితం చేస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే అసలు మోటివేషన్ ఆఫ్ ది స్టూడెంట్స్ అనేది మన పర్సనాలిటీ వల్లనే మోటివేట్. దాట్ ఈస్ ద బేసిక్ అండ్ ఫస్ట్ క్యారెక్టరిస్టిక్. సో కాబట్టి మనము రేడియేషన్ ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ లైఫ్ ని, ముఖ్యంగా రేడియేషన్ ఆఫ్ క్యారెక్టర్ అనేది మనం ఖచ్చితంగా కూడా స్టూడెంట్స్ కి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకని ఒక స్టూడెంట్ యొక్క మెంటల్ పర్సనాలిటీ ఈ షేప్డ్ బై అస్. మన వల్లనే స్టూడెంట్ యొక్క మెంటల్ పర్సనాలిటీ షేప్ అవుతుంది. మనం అందరికీ తెలుసు, వి ఆల్సో హ్యావ్ మెనీ టీచర్స్. ఇవాళ మనం ఈ రోజు ఇక్కడ ఒక పొజిషన్ లో ఉన్నామంటే బికాస్ ఆఫ్ అవర్ టీచర్స్ ఓన్లీ. బికాస్ వీఆర్ మెచ్యూర్డ్ మీన్స్ బికాస్ ఆఫ్ అవర్ టీచర్స్ ఓన్లీ. అవర్ మెంటల్ మెచ్యూరిటీ ఈజ్ షేప్డ్ బై అవర్ టీచర్స్. ఈ సందర్భంగా నేను మీ అందరికి చెప్పాలనుకున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మన బిహేవియర్ కావచ్చు, మన కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, మన ఎక్స్ప్రెసింగ్ స్టైల్స్ కావచ్చు, మన గెస్టర్స్ కావచ్చు, స్టూడెంట్స్ ని ఖచ్చితంగా ప్రభావితం చేయగలిగే విధంగా ఉండాలి. బికాస్ వీ గాట్ అవర్ ఫిజికల్ పర్సనాలిటీ ఫ్రమ్ ద పేరెంట్స్, బట్ వీ గాట్ అవర్ మెంటల్ పర్సనాలిటీ ఫ్రమ్ ద టీచర్స్ ఓన్లీ. సో వాళ్ళ ఒక సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ ఎంత ఇంపార్టెంట్, అట్ ద సేమ్ ఆ సౌండ్ మైండ్ ని డెవలప్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. మనం ఒక నేషన్ కి చాలా ఎనర్జెటికల్ గా ఉండేటువంటి యూత్ ని ఇచ్చేటువంటి బాధ్యత అంతా కూడా టీచర్స్ మీదే ఉంది. సో కాబట్టి ఒక ప్యూరిటీ ఆఫ్ క్యారెక్టర్ ని మనం స్టూడెంట్స్ లో డెవలప్ చేయడానికి వీ షుడ్ హ్యావ్ ఏ ప్యూరిటీ ఆఫ్ క్యారెక్టర్. వీ షుడ్ రేడియేట్ దట్ ప్యూరిటీ ఆఫ్ క్యారెక్టర్ ఇన్ ద క్లాస్ రూమ్స్. దెన్ ఓన్లీ విల్ అబ్జర్వ్ ద బ్యూటీ ఆఫ్ క్యారెక్టర్ అమాంగ్ ద స్టూడెంట్స్. మనం కనుక స్టూడెంట్స్ లో ఒక బ్యూటీ ఆఫ్ ది క్యారెక్టర్ కనుక మనం డెవలప్ చేసినట్టయితే, దెన్ ఇన్ టర్న్ వీఆర్ డెవలపింగ్ దట్ బ్యూటీ ఆఫ్ ది హార్మోనీ ఇన్ ద homes. If there is a beauty of the harmony in the home, then we can observe there is a beauty of the order in the nation. ఒక నేషన్ లోనే ఒక ఆర్డర్ ఉంటుంది. ఇఫ్ దేర్ ఇస్ ఎ ఆర్డర్ ఇన్ ద నేషన్, దెన్ వీ కెన్ అబ్జర్వ్ ఇన్ ద పీస్ ఇన్ ద వరల్డ్.
అంటే ఒక టీచర్ కనుక if you have a beauty of character, if you develop a beauty of character among the students, then in turn we are developing a harmony in the homes. In turn we are developing a order in the nation. In turn we are developing in the world in the nation. So that is the greatness of the teacher, that is the nobility of the teaching profession, that is the uniqueness of the teaching profession. So kabatti apart from our curriculum, we are the only person who are giving the shape టు ది డ్రీమ్స్ ఆఫ్ ది స్టూడెంట్స్. మనం మాత్రమే స్టూడెంట్స్ కి ఒక డ్రీమ్స్ ని ఇవ్వగలుగుతున్నాము. అండ్ వీఆర్ నర్చరింగ్ ద డ్రీమ్స్ అండ్ వీఆర్ గివింగ్ ద వింగ్స్ టు దేర్ డ్రీమ్స్ అండ్ వీఆర్ గ్రోయింగ్ ద స్టూడెంట్స్ మైండ్స్, వీఆర్ ఎన్రిచింగ్ ద స్టూడెంట్స్ మైండ్స్. దట్స్ వై టీచింగ్ ప్రొఫెషన్ ఈజ్ ఎ నోబిలిటీ ప్రొఫెషన్, ఈజ్ ఎ వెరీ వండర్ఫుల్ నోబుల్ ప్రొఫెషన్. కాబట్టి ఈ ప్రొఫెషన్ ని వీ హ్యావ్ టు ఎంజాయ్ దిస్ ప్రొఫెషన్. సో ఈ ఎంజాయ్ చేయటమే మాత్రమే కాకుండా వీఆర్ గెటింగ్ ద రెస్పెక్ట్ ఫ్రమ్ ది స్టూడెంట్స్, వీఆర్ గెటింగ్ ద రెస్పెక్ట్ ఫ్రమ్ ది స్టూడెంట్స్. మనం ఎప్పుడైతే ఇఫ్ యూ రేడియేట్ అవర్ ప్యూరిటీ ఆఫ్ నాలెడ్జ్ యాజ్ వెల్ as ది రేడియేట్ ద ప్యూరిటీ ఆఫ్ ది క్యారెక్టర్ అమాంగ్ ద స్టూడెంట్స్, అప్పుడు తప్పనిసరిగా వీఆర్ గెటింగ్ ఇంటర్న్ అఫెక్షన్, లవ్ అండ్ రెస్పెక్ట్. మీరు అబ్జర్వ్ చేయండి, ఎనీ అదర్ ప్రొఫెషన్ లో జస్ట్ దే ఆర్ గెటింగ్ సాలరీస్, దట్స్ ఇట్. But only this is the only profession where we are getting the love and affection, respect and belongingness from the students towards us. అది కేవలం ఒక టీచర్స్ మాత్రమే పొందగలరు. ఆ హ్యాపీనెస్ ని కేవలం ఒక లెక్చరర్ ఆ టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్న మాత్రమే ఎల్లకాలం కూడా దాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. నిజం ఇంకొక రకంగా చెప్పాలంటే ఇంటర్న్ ఇన్ అదర్ వర్డ్స్ వీఆర్ ద వెరీ లక్కీయెస్ట్ పర్సన్స్. ఎందుకంటే వీ ఆల్వేస్ ఎంజాయ్ ఇన్ చైల్డ్హుడ్. ఇంకా ఏ ప్రొఫెషన్ లో వాళ్ళకి ఎన్నో స్ట్రెసెస్ వస్తుంటాయి, వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, వాళ్ళు వాటితో చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తూ చాలా బాధపడుతుంటారు. మీరు ఒక్కసారి క్లాస్ రూమ్ లోకి వెళ్ళండి, you may have many stresses outside, you may have stresses in the home, or you may have any other problems in the society, but if you enter in the classroom, if you feel the children as your children, మీ స్టూడెంట్స్ ని మీ చిల్డ్రన్ లాగా ఫీల్ అవ్వండి, అప్పుడు ఎంత మీరు హ్యాపీగా ఉంటారు, మీ స్ట్రెస్ ఎంత బస్ట్ అయిపోతుందండి. సో కాబట్టి టీచింగ్ ప్రొఫెషన్ ఈజ్ ద ఓన్లీ ప్రొఫెషన్ విచ్ విల్ గెట్ ద రెస్పెక్ట్, అఫెక్షన్, లవ్ ఫ్రమ్ స్టూడెంట్స్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో నౌ వీ నో దట్ వీఆర్ మోటివేటింగ్ with the help of our behavior, with the help of our character, with the help of our knowledge, with the help of our purity of knowledge as well as the energy. Okay, wonderful. One phase we have completed. Then the second phase, మనం కరికులం వైజ్ గా కావచ్చు, వాళ్ళ పర్సనాలిటీ వైజ్ కావచ్చు, లేదా మనం ఇచ్చేటువంటి డిఫరెంట్ యాక్టివిటీ వైజ్ గా కావచ్చు, అతను గ్రో చేయడానికి మోటివేట్ చేయాలి. ఇక్కడ మీకు సింబాలిక్ గా నేను ఒక పిక్చర్ ఇవ్వటం జరిగిందండి. దీంట్లో ఏముందండి, మనకి ఒక ప్లాంట్ ని మనము గ్రో చేస్తున్నాం. సో ప్లాంట్ ని గ్రో చేయాలంటే ఏ ఫ్యాక్టర్స్ అవసరం అవుతాయి? ఖచ్చితంగా దానికి ఎయిర్ అవసరం ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ అవసరం ఉంటుంది, సన్లైట్ అవసరం ఉంటుంది, వాటర్ అవసరం ఉంటుంది, వేరియస్ న్యూట్రియంట్స్ కూడా అవసరం ఉంటుంది. సో ఇవన్నీ ఉంటేనే, సమపాలలో ఉంటేనే వీ కెన్ గ్రో ద ప్లాంట్. ఇన్ ద సేమ్ వే స్టూడెంట్ ని మోటివేట్ చేయడానికి డెఫినెట్లీ ఐ వుడ్ సే దట్ అవర్ క్యారెక్టర్, అవర్ ప్యూరిటీ ఆఫ్ రేడియేషన్ ఆఫ్ ది నాలెడ్జ్, అవర్ రేడియేషన్ ఆఫ్ ది ప్యూరిటీ ఆఫ్ క్యారెక్టర్, ఎవ్రీథింగ్ ఫ్యాక్టర్స్. వీటితో పాటు ఇంకా అదర్ సైడ్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. ఇస్ంట్ ఇట్ అన్నమాట, ఓన్లీ టీచర్ ఇస్ ద ఫ్యాక్టర్. ఇంకా చాలా ఫ్యాక్టర్స్ మనం స్టూడెంట్స్ ని మోటివేట్ చేయడానికి ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో ఇన్ దిస్ సెషన్ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ద ఫ్యాక్టర్స్. ఆ ఫ్యాక్టర్స్ ఏంటి, ఇంకా ఏ అనుకున్న విధంగా మోటివేట్ చేయడానికి తోడ్పడతాయి, ఆ ఫ్యాక్టర్స్ ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఏ సందర్భాల్లో ఏ విధంగా మనం మోటివేట్ చేయాలనేది ద మోట్ ఆఫ్ దిస్ వన్ అండి. మీకు ఐడియా ఉన్నంత వరకు ఏ ఫ్యాక్టర్స్ స్టూడెంట్స్ ని మోటివేట్ చేయడానికి యూజ్ అవుతాయి చెప్పండి. ప్లీజ్ పోస్ట్ యువర్ ఆన్సర్. వండర్ఫుల్. ఏ ఫ్యాక్టర్స్ మనము స్టూడెంట్ మోటివేట్ చేయాలంటే మనకు ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఎస్, స్కూల్ ఎన్వైరన్మెంట్, గుడ్, కేరింగ్, ఇంటిగ్రిటీ, రియల్ లైఫ్ స్టోరీస్. ఎస్, ఇవన్నీ ఏంటంటే మనం ఫాలో అయ్యే మెథడ్స్. ఇంటిగ్రిటీని ఫాలో అవుతూ ఎస్ ర్యాపో మెయింటైన్ చేయడం, దీస్ ఆర్ ద వేస్. పర్సనల్ కేరింగ్, ఎస్, యాక్టివిటీస్, అప్రిసియేషన్, ఇవన్నీ కూడా మనము మోటివేట్. వండర్ఫుల్. సో టీచింగ్ బిహేవియర్, గ్రిప్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ ర్యాపో మెయింటైన్ చేయడం, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, ఎస్, పర్సనల్ ఇంటరాక్షన్, యాక్టివిటీస్, ఇవి మనం ఇస్తున్నటువంటి వేరియస్ మెథడ్స్. సో ఐ రియల్లీ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ. ఎందుకంటే ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్పాలి. నిజంగా చెప్పాలంటే టీచర్ ఎలా ఉండాలి, ఎలా క్లాస్ చెప్పాలి, ఎలా మోటివేట్ చేయాలి, ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే టీచర్స్ ఆర్ నాట్ మేడ్, దే ఆర్ బార్న్.
మనలో మనలో ఇంట్రెస్టింగ్ గా ఆ మోటివేషన్ అనేది ఉంటుంది. మనం ఒక టీచింగ్ ఎలా టీచ్ చేయాలనేది మనం అలా వి లర్న్డ్ బికాస్ వీ లవ్ అవర్ టీచర్. ఆటోమేటిక్ గా మనం మన టీచర్ ని మనము ఇమిటేట్ చేస్తూ ఉంటాం. ఆటోమేటిక్ గా మన క్లాస్ లో టీచ్ చేస్తూ ఉంటాం. మన టీచర్ ఇమిటేట్, మనకి ఇష్టమైనటువంటి టీచర్ ఇమిటేట్ చేస్తూ మనకి ఇష్టం వచ్చినటువంటి మెథడ్ లో క్లాస్ చెప్తూ ఉంటాం, మనం మోటివేట్ చేస్తూ ఉంటాం. స్పెషల్ గా నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. వీ హ్యావ్ దట్ టీచింగ్ స్కిల్స్. ఆ స్కిల్స్ ను ఇచ్చేస్తూ ఒక్కొక్క టీచర్ ఒక్కొక్క రకంగా మోటివేట్ చేస్తారు. దే హ్యావ్ డిఫరెంట్ మోటివేషన్ స్టైల్స్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏముందంటే, ఇక్కడ మీరు మన క్లాస్ రూమ్ ని ఎప్పుడైనా మీరు పూర్తిగా ప్యాసివ్ ఉంచారా, చాలా యాక్టివ్ గా ఉంచడానికి ట్రై చేశారా? మీరు ఎలా ఎలా చేశారు చెప్పండి. యాక్టివ్ గా ఉంచుతారా మీ క్లాస్ ని? ప్లీజ్ ఇంట్రాస్పెక్ట్ యువర్ సెల్ఫ్. యాక్టివ్ గా ఉంచుతారా క్లాస్ ని, లేదా ప్యాసివ్ గా ఉంచుతారా? జస్ట్ మీరు ఏం చెప్పారో అది వినాలి అంతే. అది ఏం చెప్పారో అది నోట్స్ రాసుకోవాలి, ఏం చెప్పారో ఇంటికి అదే హోంవర్క్ చేసుకొచ్చేయాలి అంతే చెప్తారా? ఆర్ యు ఆర్ మేకింగ్ ద క్లాస్ రూమ్ సమ్ టైమ్స్ ఫన్? కొంచెం ఫన్ ని టీచర్ స్టూడెంట్ చాలా హ్యాపీగా మీరు క్లాస్ లోకి ఎంటర్ అవగానే స్టూడెంట్స్ కళ్ళలో ఒక హ్యాపీనెస్ కనపడ్డా మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఎస్, వండర్ఫుల్. సో కాబట్టి మనం వీ హ్యావ్ టు యాక్ట్ ఎస్ ఎంటర్టైనర్ సమ్ టైమ్స్, దెన్ ఓన్లీ వీ కెన్ మోటివేట్ ద క్లాస్ రూమ్. చూడండి, మోటివేషన్ ఈజ్ ఏ నాట్ ఏ వన్ సైడ్ గోల్. ఇది నాది ఒక్కటే గోల్ కాదు. మనం ఇందాకే అనుకున్నాం, ఒక ప్లాంట్ పెరగాలంటే చాలా ఫ్యాక్టర్స్ ఉండాలి. అట్లానే స్టూడెంట్స్ ని మోటివేట్ చేయాలంటే ఓన్లీ నేనే ఇప్పుడు క్లాస్ లో మీద స్టూడెంట్స్ అందరూ ఉన్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సెషన్ ని తీసుకుందాం, వర్చువల్ సెషన్. ఐఎమ్ నాట్ యూఆర్ ఆల్ ఆఫ్ యూ ఆర్ నాట్ విజిబుల్ టు మీ. నేను మీకు కనిపిస్తున్నాను, మీరు అసలు క్లాస్ వింటున్నారా వినట్లేదా అనేది నాకేమీ తెలియట్లేదు. బట్ ఐఎమ్ గివింగ్ ద క్లాస్. ఇక్కడ మీరు కనుక జస్ట్ మీ మొబైల్స్ అన్ని అలా పెట్టేసుకొని మీరు ఏమి వినకుండా ఉన్నారనుకోండి, ఐ కుడ్ నాట్ డూ ఎనీథింగ్. నేనేం చేయలేను. బట్ మీరు ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఖచ్చితంగా ఐ కెన్ మోటివేట్. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. వీ కెన్ మేక్ ద హార్స్ టు రీచ్ ద వాటర్. డ్రింక్ ద వాటర్. మనం ఎప్పుడు కూడా వాటర్ ని గుర్రాన్ని వాటర్ వరకు తీసుకెళ్ళగలుగుతాం, బట్ గుర్రం చేత వాటర్ తాగించలేం. బట్ గుర్రం కూడా అనుకోవాలన్నమాట వాటర్ తాగాలని. సో దట్స్ వై మోటివేషన్ ఇస్ ఏ షేర్డ్ గోల్. అంటే స్టూడెంట్ లో కూడా తను ఒక ఇంట్రెస్ట్ అనేది ఉండాలి, ఉన్నప్పుడే మనం మోటివేట్ చేయగలుగుతాము. బట్ ఇక్కడ ఒక్క పాయింట్ ని గుర్తుపెట్టుకోవాలి. వీ హ్యావ్ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ టు క్రియేట్ ద ఇంట్రెస్ట్ అమాంగ్ ద స్టూడెంట్స్. మనం వాళ్ళలో ఒక ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయగలగాలి. దో ఇట్ ఈస్ ఎ షేర్డ్ గోల్. స్టూడెంట్ షుడ్ బి రెడీ టు మోటివేట్. ఎట్ ద సేమ్ టైం మనం వాళ్ళలో రెడీగా ఉండేటట్టుగా మోటివేట్ చేయగలగాలి. అయితే మనందరికీ అప్పుడప్పుడు మోటివేషన్ చేస్తున్నప్పుడు అసలు మోటివేషన్ అంటే ఏంటి, ఏ ఏ ఫ్యాక్టర్స్ మనం మోటివేట్ చేయగలుగుతాము, ఇది అప్పుడప్పుడు కంట్రోల్ అట్మాస్ఫియర్ లో చేయగలుగుతామా, లేదా యాక్టివ్ అట్మాస్ఫియర్ లో చేయగలుగుతామా, లేదా పిల్లల్లో యాంగ్జైటీ ఉన్నప్పుడు ఎట్లా మోటివేట్ చేయాలి, యాంగ్జైటీ లేనప్పుడు ప్యాసివ్ గా ఉన్న పిల్లలు ఎట్లా మోటివేట్ చేయాలి, అవరేజ్ స్టూడెంట్స్ ఎట్లా మోటివేట్ చేయాలి, గిఫ్టెడ్ స్టూడెంట్స్ ఎట్లా మోటివేట్ చేయాలి, ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సినటువంటి విషయాలు. సో కాబట్టి ఇప్పుడు వాట్ ఈస్ మీన్ బై మోటివేషన్? మనం ఇందాకే అనుకున్నాం ఏంటి, ఒక ఒక గుర్రం ఉందనుకోండి. సో వీ కెన్ టేక్ ద హార్స్ టు ద వాటర్, బట్ వీ కెన్ నాట్ మేక్ ద హార్స్ టు డ్రింక్ ద వాటర్. ఎట్ ద సేమ్ టైం ఆ చైల్డ్ లో మనం కదలిక తీసుకురావడానికి ట్రై చేస్తాం. బట్ ఏముండాలి అక్కడ? ఖచ్చితంగా ఒక విల్లింగ్నెస్ ఉండాలి. ఒక విల్లింగ్నెస్ ఉంటే తప్ప మనం నేర్చుకోలేం. ఇప్పుడున్నా అనుకోండి, మీకు ఈ రోజు మనం 8 సెషన్స్ నిన్నట్టుండి ఈ రోజు వరకు మనం తీసుకున్నాం. ఈ 8 సెషన్స్ లో ఈ సెషన్ మీదనే మీకు టెస్ట్ ఉంటుంది. ఇది అయిపోగానే ఆ టెస్ట్ బేస్ చేసుకొని మీకు సర్టిఫికేట్ ఇస్తాం అనుకున్నాం అనుకోండి, అప్పుడు వెంటనే ఈ సెషన్ ఫుల్ కాన్సన్ట్రేషన్ తో వింటారు, ఫుల్ నోట్ చేసుకుంటారు ఎగ్జామ్ రాయడం కోసం. ఆ టెస్ట్ పెడతాను అనేది ఒక మోటివేషన్ ఏమవుతుంది, మీలో ఒక విల్లింగ్నెస్ ని క్రియేట్ చేస్తుంది. సో మన మోటివేషన్ ఇవ్వటం అనేది ఎలా ఉండాలి, వాళ్ళలో ఒక విల్లింగ్నెస్ ని క్రియేట్ చేయగలిగి వాళ్ళలో ఒక కదలికను తీసుకొస్తే సక్సెస్. మనం సక్సీడ్ అయినట్టే, వాళ్ళలో ఒక కథని తీసుకొచ్చినట్టే. సో అందుకని మోటివేషన్ అంటే జస్ట్ మూవియర్, అంటే ఒక వ్యక్తిలో కదలికను తీసుకురావడం, వండర్ఫుల్ స్టిమ్యులేట్ చేయటము, విల్లింగ్నెస్ ని క్రియేట్ చేయటమే మోటివేషన్. దట్స్ గుడ్. సో ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ దట్ యు ఆర్ డూయింగ్ వెరీ వెల్ ఇట్ సీమ్స్. సో ఈ మోటివేషన్ చేసిన చైల్డ్ ఆర్ స్టూడెంట్ ఎలా ఉండాలి? ఒకటి వాటిలో విల్లింగ్ రావాలి, రెండోది మనకు ఒక డిజైర్డ్ గోల్ ఉంటుంది. ఏదైతే మన ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ ఉంటుంది ఆ బిహేవియర్ వైపుగా మూవ్ అవ్వాలి. ఎట్ ద సేమ్ టైం మనం పెట్టినటువంటి గోల్ ని రీచ్ అవ్వాలి, అతనిలో కదలిక రావాలి, అతను ముందుకు మూవ్ అవ్వాలి, మనం పెట్టినటువంటి ఆబ్జెక్ట్ ని రీచ్ అవ్వాలి. టిల్ ఇలా జస్ట్ మూవ్ అయ్యి అక్కడ ఆగిపోవడం కాదు, మనం ఏదైతే అనుకున్నామో ఆ అచీవ్మెంట్ ని లేదా ఆ గోల్ ని అచీవ్ అవ్వగలగాలి. సో ఒక డిజైర్డ్ బిహేవియర్ ని, మీకు తెలిసే ఎడ్యుకేషన్ అంటే ఏంటి, ఇన్సైడ్ క్లాస్ రూమ్ బిహేవియర్, అవుట్ సైడ్ క్లాస్ రూమ్ బిహేవియర్. సో ఈ రెండింటి మధ్య ఉండేటువంటి చేంజ్, ద బిహేవియర్ చేంజ్ ఇన్ ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్.
సో ఆ చేంజ్ వైపుగా మనం స్టూడెంట్స్ ని కదిలించామంటే మనము మోటివేట్ చేసినట్టే. ఇట్ షుడ్ బి యాక్టివేట్, ఇట్ షుడ్ బి మెయింటైన్స్ అండ్ ఇట్ షుడ్ రీచ్ ద గోల్. అప్పుడే మన మోటివేషన్ కంప్లీట్ చేసినట్టు. ఇప్పుడు మోటివేషన్ ఇందాకే అనుకున్నాం చాలా ఫ్యాక్టర్స్ మోటివేషన్ ని మనకు వీలవుతుంది. చాలా ఫ్యాక్టర్స్ మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఉంది అనుకున్నాం. వాట్ ఆర్ దోస్ ఫ్యాక్టర్స్? మనం క్లాస్ లో ఇచ్చేటప్పుడు అందరికి ఖచ్చితంగా ఒకే టైప్ ఆఫ్ మోటివేషన్ మీకు అంతా ఎక్స్పీరియన్స్ ఉంది మీకు. సో ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి? స్టూడెంట్స్ పర్సనాలిటీ దృష్టిలో పెట్టుకోవాలి, స్టూడెంట్స్ అబిలిటీస్ దృష్టిలో పెట్టుకోవాలి, మనం ఇచ్చేటువంటి టాస్క్ ను దృష్టిలో పెట్టుకోవాలి, మనం ఇచ్చేటువంటి లర్నింగ్ ఈవెంట్ ని దృష్టిలో పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ఇయర్ లో థియరీ చెప్తున్నప్పుడు ఇచ్చేటువంటి మోటివేషన్ వేరు, లేదా ప్రాక్టికల్ చెప్తున్నప్పుడు మోటివేషన్ వేరు కావచ్చు. ఒక్కొక్క స్టూడెంట్ యొక్క అబిలిటీ ఒక్కో రకంగా ఉంటుంది. మీరు ఎవరికైనా అసైన్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు అనుకోండి, అందరికి జస్ట్ సింపుల్ ప్రాబ్లమ్ చేసేటువంటి చైల్డ్ కి పెద్ద పెద్ద పైథాగరస్ థీరమ్స్ ఇచ్చి చేయలేరు కదా. ముందు ఆ అబ్బాయిని ఒక స్టెప్ వైజ్ గా తీసుకెళ్తూ మోటివేట్ చేస్తుంటారు. కాబట్టి అబిలిటీ, తర్వాత స్టూడెంట్ యొక్క సోషల్, ఫైనాన్షియల్, ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ బట్టి, సో అతని యొక్క పర్సనాలిటీని, అబిలిటీని, మనం ఇచ్చేటువంటి టాస్క్, ఆ టైంలో మనం ఇచ్చేటువంటి ఇన్సెంటివ్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి, మనం ఇచ్చే లెర్నింగ్ యూనిట్ ఏ రకంగా ఉండాలి, ఇవన్నీ పాయింట్స్ ని మనం అర్థం చేసుకున్నట్టయితే అప్పుడు మనం చాలా బాగా మోటివేట్ చేయగలుగుతాము. సో వీ హ్యావ్ టు అనలైజ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్. సో విలియం జేమ్స్ అనే సైకాలజిస్ట్ ఇచ్చిన ఒక డెఫినేషన్ ప్రకారం, ద గ్రేటెస్ట్ డిస్కవరీ ఆఫ్ ఎనీ జనరేషన్ ఈస్ దాట్ ఏ హ్యూమన్ బీయింగ్ కెన్ alter his life by altering his attitude. It is very very important. Attitude అనేది ఆల్సో కూడా a learned attitudes. ఫర్ ఎగ్జాంపుల్, గర్ల్ చైల్డ్, ఉమెన్ చైల్డ్ బోత్ ఆర్ ఈక్వల్ అనేది మేబీ ఒక స్టూడెంట్ వచ్చేటువంటి వాళ్ళ యొక్క స్టూడెంట్ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ గా ఉంది అనుకోండి, ఆ ఫ్యామిలీలో వాళ్ళ డిస్క్రిమినేషన్ ఉంది అనుకోండి, ఆ చైల్డ్ వాళ్ళ పేరెంట్స్ చెప్పింది అదే నమ్మొచ్చు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక టీచర్ గా మనం ఒక ప్రోగ్రెసివ్ థాట్ ఇస్తాం. ప్రోగ్రెసివ్ థాట్ లో ఏం చెప్తాము? గర్ల్స్ ఆర్ బాయ్స్ బోత్ ఆర్ ఈక్వల్. అలా కంటిన్యూస్ గా ఒక 8th క్లాస్ కావచ్చు, 9th క్లాస్ కావచ్చు, 10th క్లాస్ కావచ్చు, 11th క్లాస్ కావచ్చు, 12th క్లాస్ కావచ్చు, మనం ఇచ్చేటువంటి ఆ లర్న్ బిహేవియర్ వల్ల హిస్ యాటిట్యూడ్ విల్ బి చేంజ్డ్. సో బోత్ షుడ్ బి ఈక్వల్. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ బోత్ పీపుల్. ఈ యాటిట్యూడ్ మనం ఇలాంటి యాటిట్యూడ్ ని డెవలప్ చేయడానికి మనం మోటివేషన్ ఇస్తూ ఉంటాము. ఎస్, ఇన్స్పైర్ చేస్తూ ఉండాలి. వండర్ఫుల్ ఆన్సర్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్, ఇప్పుడు కైండ్స్ ఆఫ్ మోటివేషన్. మీకు తెలియదని కాదు, నేను చెప్పాను కదా, వీఆర్ నాట్ మేడ్, వీఆర్ బార్న్. మనకు తెలియకుండానే మన ఒక చైల్డ్ లో ఇంట్రెన్సిక్ మోటివేషన్ వచ్చేటట్టుగా చేస్తాము, అదే చైల్డ్ కి ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ కూడా ఇస్తాం. ఈ వర్డ్ లోనే మీనింగ్ ఉందండి, ఇంట్రెన్సిక్ మోటివేషన్ అండ్ ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్. సో వాట్ డస్ మీన్ బై ఇంట్రెన్సిక్ మోటివేషన్ అంటే ఏంటి, ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ అంటే ఏంటి? ఎనీ ఆన్సర్ ఫ్రమ్ యువర్ సైడ్? Inbuilt, okay, good. Inbuilt is intrinsic motivation. Inner side, good. Yes. Inner self motivation, yes, self motivated, good. So motivating within side. ఇంట్రెన్సిక్ మోటివేషన్ తనంతట తాను. ఇప్పుడు మన క్లాస్ అంటే వాడికి చాలా బోర్ ఉండొచ్చు, కానీ అనుకోండి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అనుకోండి, ఏం చేస్తాడు? మీ కాలేజ్ లో మ్యూజిక్ కాంపిటీషన్ పెట్టండి, అప్పటిదాకా లాస్ట్ బెంచ్ లో ముందు బెంచ్ లో కూర్చున్న ఏం వినకపోయి చాలా ప్యాసివ్ గా ఉన్న స్టూడెంట్ కూడా వెంటనే ఇప్పుడు మ్యూజిక్ కాంపిటీషన్ కి తొందరగా ఎవరు ముందు 1 hour లో నేమ్స్ చేయగానే ఫస్ట్ లేసి వచ్చి నేమ్స్ ఇచ్చేస్తాడు. వెంటనే మనం ఎప్పుడు పెడతామో, మనం కనుక దాన్ని టెస్ట్ డేట్ అనౌన్స్ చేయకపోతే మన వెనకాల వస్తూ ఉంటాడు క్లాస్ టీచర్ కావచ్చు, క్లాస్ లెక్చర్, మేడం మ్యూజిక్ కాంపిటీషన్ ఎప్పుడుంది, మ్యూజిక్ కాంపిటీషన్ ఎప్పుడుంది అంటే దట్ షోస్ హీస్ డిజైర్ ఫ్రమ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్. సో అంటే ఏంటి, అతనిలోనే ఒక మోటివేషన్, తనంతట తానుగా చేయాలి అనేటువంటి ఒక కదలిక కనుక మనకు కనపడినట్టయితే ఆ చైల్డ్ లో ఇంట్రెన్సిక్ మోటివేషన్ ఉన్నట్టే. అట్లానే ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్స్. వాట్ ఆర్ ది ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్స్ అండి? ఎస్, బై సీయింగ్ అదర్ మోటివేషన్. చేస్తున్నామండి. ఈ వీక్ మనము మొత్తం లెసన్ పెట్టానండి. నేను మొత్తం లెసన్ మండే టు ఫ్రైడే లెసన్ చెప్పేసి సాటర్డే మీకు ఎగ్జామ్ ఉంది అంటే ఏం చేస్తాడు? మామూలుగా మీరు ఎగ్జామ్ లేదంటే హ్యాపీగా సాటర్డే ఫ్రైడే ఈవినింగ్ హీ విల్ ఎంజాయ్ ఆర్ హీ విల్ డూ సమ్ అదర్ వర్క్స్. సాటర్డే ఎగ్జామ్ ఉంది అనగానే ఏం చేస్తాడు? ఫ్రైడే కూర్చుని ఆ లెసన్ మొత్తం చదువుతాడు. అంటే మనం పెట్టే టెస్ట్ అనేది ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ లా ఉంది. మన కోసం, ఫర్ ద సేక్ ఆఫ్ టెస్ట్ హీఈస్ ప్రిపేరింగ్, నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ హిస్ ఎంజాయ్మెంట్, నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ హిస్ హ్యాపీనెస్. సో హీఈస్ నాట్ ప్రిపేరింగ్, హీఈస్ ద ప్రిపేరింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ది టెస్ట్. మనము మీ తర్వాత మీరు పిల్లలకి ఇందులో ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళు మాత్రమే సెకండ్ లెవెల్కి వెళ్తారన్నారు అనుకోండి, అలా మనం ఇచ్చే రివార్డ్స్ ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్. రేపు ఇందులో పాస్ కాలేదనుకోండి, మీరు 7th క్లాస్ పాస్ కాకపోతే 8th క్లాస్ పోరు.
అదొక పనిష్మెంట్ అన్నాం అనుకోండి, ఆ పనిష్మెంట్ కోసం అతను ఖచ్చితంగా కష్టపడి చదువుతాడు. సో మనం ఇచ్చే రివార్డ్స్ కావచ్చు, మనం ఇచ్చే పనిష్మెంట్స్ కావచ్చు, మనం ఇచ్చేటువంటి అప్రిషియేషన్స్ కావచ్చు, మనం ఇచ్చేటువంటి గ్రేడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా పనిచేస్తాయి? ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ గా పనిచేస్తాయి. సో ఇంట్రిన్సిక్ మోటివేషన్ అంటే స్టూడెంట్ తనంతట తానుగా, తనలో ఒక ఇంట్రెస్ట్ కదలిక వచ్చి తనంతట తానుగా ఒక యాక్టివిటీ చేయాలని నిర్ణయించుకొని యాక్టివిటీ చేయడంలో తన ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టి కాన్స్టంట్ గా చాలా సేపు దాంట్లో తన కాన్సన్ట్రేషన్ పెట్టడమే కాకుండా తను అనుకున్నటువంటి ఒక గోల్ ని అచీవ్ చేయగలిగితే ఇంట్రిన్సిక్ మోటివేషన్ ని వీ విల్ అబ్జర్వ్ దట్ అమాంగ్ దట్ స్టూడెంట్స్. ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ అంటే మనం పెట్టే టెస్ట్ల కోసము, మనం ఇచ్చే రివార్డ్స్ కోసము, మనం ఇచ్చే పనిష్మెంట్స్ కోసము, పేరెంట్స్ కోసము ఇది చదవటం ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్. దట్స్ ఇట్. ఓకే, ఫైన్. నెక్స్ట్, ఇప్పుడు ఇంట్రిన్సిక్ మోటివేషన్ ఉన్న పిల్లలు ఎలా ఉంటారు? దే విల్ యాక్టివ్లీ ఎంగేజ్డ్ ఇన్ దెమ్సెల్వ్స్ in learning out of the curiosity, interest, enjoyment in order to achieve their own intellectual and పర్సనల్ గోల్స్. సో వాళ్ళంతటా వాళ్ళే యాక్టివ్ గా దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు. మనం ఎంతో మందిని చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ శకుంతల గారు, షీ రీచ్డ్ ఏ హయ్యర్ లెవెల్, షీ వాజ్ కాల్డ్ యాజ్ ఏ హ్యూమన్ కంప్యూటర్. ఇలాగా తనంతలోనే ఒక ఇంట్రిన్సిక్ మోటివేషన్ ఉంది, ఒక హయ్యర్ లెవెల్ ని అచీవ్ చేయాలని. తనంత తాను ఎన్నో ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేసుకుంది. ఎవరు ఆమెకి నువ్వు ఈ ప్రాబ్లం చేస్తే నీకు ఫస్ట్ ర్యాంక్ ఇస్తాము, ఈ ప్రాబ్లం చేస్తే నీకు. So that shows intrinsic motivation. నెక్స్ట్, ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్. వీళ్ళు ఏం చేస్తారు? ప్యూర్లీ ఫర్ ద సేక్ ఆఫ్ అవార్డ్, ఫర్ ద సేక్ ఆఫ్ పనిష్మెంట్. మనం ఏదైనా అవార్డు ఇస్తాము లేదా ఏదైనా పనిష్మెంట్ ఇస్తాము అంటే దానికోసమే వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడు మన క్లాస్ లో రకరకాలైనటువంటి స్టూడెంట్స్ ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటామండి. కొంతమంది స్టూడెంట్స్ రేపు ఒక 20 క్వశ్చన్స్ చదువుకొని రండి నేనంటే వాళ్ళంతా వాళ్ళు చదువుకొనేసారు. కొంతమంది ఈ 20 క్వశ్చన్ చదువుకొని రాకపోతే మీ అందరినీ బయట నిల్చోబెడతాను అన్నారు అనుకోండి. సో బయట నిల్చోబెట్టడం అనేది ఒక పనిష్మెంట్ కాబట్టి నిల్చోబెడతారని కూర్చొని చదువుతూ ఉంటారు. అంటే ఏంటి? కేవలము ఆ పనిష్మెంట్ నుండి ఎస్కేప్ అవడం కోసం మాత్రమే వాళ్ళకి చదువుకోవడం వస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి, సెకండ్ పీరియడ్ లో మీరు ఒక టెస్ట్ పెట్టారనుకోండి. సో మీరు ఒక సైన్స్ లో టెస్ట్ పెడుతున్నారు, మేబీ కెమిస్ట్రీ, మేబీ ఆర్ ఫిజిక్స్ లో. ఫస్ట్ పీరియడ్ వరకు వాళ్ళు చదువుతూ ఉంటారు. అనుకోకుండా మీరు ఆ రోజు ఆబ్సెంట్ అయ్యారు, ఇంకో టీచర్ వచ్చేసి వాళ్ళ సైన్స్ కెమిస్ట్రీ మేడం ఆబ్సెంట్ అయ్యారని చెప్పారు అనుకోండి, ఇమీడియట్ గా చదవడం క్లోజ్ చేస్తారు. అంటే ఏంటి? మీ టెస్ట్ ఓన్ ఇంట్రెస్ట్. సో దట్ ఈస్ ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నామండి. ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ అంటే ఏ కాంపిటీషన్ దట్ ఎంకరేజెస్ దట్ పర్ఫార్మర్ టు విన్ ఆర్ బీట్ అదర్స్. మనం ఒక గ్రౌండ్ లో స్పోర్ట్స్ కండక్ట్ చేసాం అనుకోండి, అక్కడ వాళ్ళంతా అబ్జర్వ్ చేస్తుంటారు. ఈ కాలేజ్ తరఫున ఒక 4 members రన్నింగ్ కాంపిటీషన్ కి వెళ్ళారు. అక్కడ 2 ఇంటెన్సివ్ మోటివేషన్స్ పనిచేస్తుంటాయి. వేరే వాళ్ళని బీట్ చేయాలి, అప్పుడు వీళ్ళకి ఒక ప్రైజ్ వస్తుంది. ఆ ప్రైజ్ అనేది ఒక ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్. ఎట్ ద సేమ్ టైం అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు. అవి చూడటం ద్వారా ఆ క్లాప్స్ లో ఉన్నటువంటి హ్యాపీనెస్ కోసం వాళ్ళు రన్ చేస్తూ ఉంటారు. సో ఇదంతా కూడా ఒక ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఒక రోప్ గేమ్ మీ అందరికీ కూడా తెలుసండి. ఈ రోప్ గేమ్ లో చూడండి, ఒకవైపు 4 children ఉన్నారు, ఒకవైపు ఒకే ఒక అబ్బాయి ఉన్నారు. ఆ అబ్బాయిలో ఒక పట్టుదల ఇంకా ఆ మిగిలిన పిల్లల్లో కన్నా ఎక్కువ పట్టుదల కనిపిస్తుంది. తను ఖచ్చితంగా దాన్ని లాగాలి అని. అట్ ద సేమ్ టైం టీచర్ ఈస్ గైడింగ్ దెమ్, ఎస్ యూ కెన్ డూ, మీరు చాలా బాగా చేస్తున్నారు, ఖచ్చితంగా ఈ గేమ్ లో మీరే గెలుస్తారు, సో మీరు అచీవ్ చేస్తారు, నాకు తెలుసు, యూ కెన్ డూ, కమాన్ చేయండి, మీరు ఈ డైరెక్షన్ లాగానే, ఇలా చెప్తున్నాడు అతను. దాట్ ఈస్ ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్. సో ఇక్కడ ఇంట్రిన్సిక్ మోటివేషన్ తనంతట తానే లాగాలని ఒక తపన, గెలవాలని ఒక తపన. ఎట్ ద సేమ్ టైం బయట నుండి టీచర్ మోటివేషన్ కూడా మనకు కనిపిస్తుంటుంది. సో దాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంట్రిన్సిక్ ఎట్ ద సేమ్ టైం ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్. ఇప్పుడు మనం క్యారెక్టరిస్టిక్స్ మీకు ఆల్రెడీ మనం వీ హావ్ డిస్కస్డ్, యూ నో వెరీ వెల్. ఏంటి? నీడ్ టు పాస్ ద ఎగ్జామినేషన్, హోప్ ఆఫ్ ది ఫైనాన్షియల్ అవార్డ్స్, ఇవన్నీ కూడా ఎక్స్ట్రీమ్. ఖచ్చితంగా పాస్ అవ్వాలి. 10th పాస్ అయితేనే ఇంటర్, ముందు ఎంసెట్ లో మంచి ర్యాంక్ రావాలి, వస్తేనే ఇంజనీరింగ్, నీట్ లో మంచి ర్యాంకులు వస్తేనే మెడిసిన్. ఇవన్నీ కూడా ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్. ఇంట్రిన్సిక్ అనుకోండి, నేను నేర్చుకోవాలి, దీని తర్వాత ఇంకేముంది, ఇంకొక లెవెల్ నేర్చుకోవాలి అని మనము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో దాట్ ఈస్ ఇంట్రిన్సిక్ మోటివేషన్. దిస్ ఇస్ అది నేర్చుకోవడం వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఉండడం మీరు అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు మ్యాథ్స్ లో ఒక అబ్బాయి చాలా ఇష్టం అనుకోండి, మీరు 10 ప్రాబ్లమ్ చెప్పిన తర్వాత ఓకే వి విల్ క్లోజ్ దిస్ అని ఇంకా ఆపేద్దామంటే, లేదు మేడం ఇంకొక 4 ప్రాబ్లమ్ చెప్పండి, ఇంకొక 4 ప్రాబ్లమ్ చెప్పండి అని అడుగుతూ ఉంటారు. సో దట్ షోస్ దేర్ ఇంట్రిన్సిక్ మోటివేషన్. మనం వీ హ్యావ్ టు అబ్జర్వ్ వెదర్ ద చైల్డ్ ఈస్ డూయింగ్ దట్ వర్క్ with his intrinsic motivation or with the extrinsic motivation. మనకు అబ్జర్వేషన్ ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ మోటివేషన్ డ్రివెన్ బై ఓన్ ఇంట్రెస్ట్ ఈస్ ఇంట్రిన్సిక్ మోటివేషన్, కమ్ ఫ్రమ్ ది అవుట్ సైడ్ ఈస్ ద ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్. వెరీ వెల్, ఆల్ ఆఫ్ యూ నో దట్ వన్. నౌ ఇప్పుడు ఓన్లీ నేను ఒక ఎగ్జాంపుల్ స్పెసిఫిక్ గా ఇస్తున్నాను.
ఇంట్రెన్సిక్ మోటివేషన్ ఉన్న చైల్డ్ ఒక వర్క్ చేస్తున్నాడు, మ్యాథ్స్ చేస్తున్నాడు, మీరు ఈ 5 ప్రాబ్లంలు మీరు చేయకపోతే కనుక నేను మిమ్మల్ని ఇంటికి పంపించను, ఇది కంప్లీట్ చేసి మీరు వెళ్ళాలని మీరు ఒక ఎక్స్ట్రెన్సిక్ మోటివేషన్ ఇచ్చి ఒక చైల్డ్ మీ క్లాస్ లో ఇద్దరు ప్రాబ్లం చేస్తున్నారు. సో ఏ మోటివేషన్ చాలా బాగా పనిచేస్తుంది? కమ్ అండ్ గివ్ మీ యువర్ ఆన్సర్స్, వెదర్ ఇంట్రెన్సిక్ మోటివేషన్ ఆర్ ఎక్స్ట్రెన్సిక్ మోటివేషన్. ప్లీజ్ స్టార్ట్ గివింగ్ ది ఆన్సర్స్. Yes, intensive is better. ఇంట్రెన్సిక్ వండర్ఫుల్. సో మనం కంపేర్ చేసినప్పుడు, ఇద్దరు చిల్డ్రన్ ని కంపేర్ చేసినప్పుడు ఇంట్రెన్సిక్ మోటివేషన్ లో ఉన్నటువంటి చైల్డ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ దాంట్లో డీప్ గా ఇన్వాల్వ్ అయ్యి ఫుల్ కాన్సన్ట్రేషన్ తోటి హ్యాపీనెస్ తో నేర్చుకుంటాడు. మీకు తెలుసు, ఒక అవుటర్ కోసం నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే అది సూపర్ఫిషియల్ లెర్నింగ్ అవుతుంది. అప్పటి వరకు మాత్రమే నేర్చుకొని వదిలేస్తాడు, ఆ తర్వాత ఈజీగా మర్చిపోతాడు. మీకు స్టడీ స్కిల్స్ లో కానీ మెమరీలో కానీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇంట్రెన్సిక్ మోటివేషన్ తో మనం నేర్చుకుంటే అది లాంగ్ టర్మ్ మెమొరీలో ఉంటుంది. ఎక్స్ట్రెన్సిక్ మోటివేషన్ లో టెస్ట్ కోసమే నేర్చుకున్నాడు అనుకోండి, ఏమవుతుందని ఆ టెస్ట్ రాసిన తర్వాత మర్చిపోతాడు. మీరు అడగండి పేరెంట్స్, ఒకవేళ యాజ్ అ పేరెంట్ గా కావచ్చు, ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఒక్కసారి చెప్పినానే ఈ క్వశ్చన్ కి ఏం ఆన్సర్ చెప్పావని అడిగి చూడండి. మమ్మీ ఆల్రెడీ ఈ ఎగ్జామ్ రాశాను, అయిపోయింది, నేను అక్కడ రాసేసి వచ్చాను, నువ్వు మళ్ళీ అడగొద్దు. సో అది ఎక్స్ట్రెన్సిక్ మోటివేషన్. అది ఇంట్రెన్సిక్ మోటివేషన్ అయితే ఇంకా అతను చెప్తూ ఈ పాయింట్ రాశాను, ఆ పాయింట్ రాశాను, ఇంకా ఇది రాసుంటే బాగుండేది, దాట్ షోస్ ఇంట్రెస్ట్. సో రెండింటి విడివిడిగా కనుక మనం కంపేర్ చేసినప్పుడైతే ఇంట్రెన్సిక్ మోటివేషన్ సో వండర్ఫుల్ గా వర్క్ చేస్తుంది. అయితే మనకి ఇక్కడ యాజ్ ఎ టీచర్ గా ఇప్పుడు స్టూడెంట్ స్కూల్లో ఇంటి నుండి జాయిన్ అవ్వడంతోనే ఫుల్ మ్యాథ్స్ అంటే ఇంట్రెన్సిక్ మోటివేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు అండర్మైన్ దేర్ ఇంట్రెన్సిక్ మోటివేషన్. అతనిలో అంతటనే ఇంట్రెన్సిక్ మోటివేషన్ వచ్చేటట్టుగా చూడాలి. మనం కనుక కంటిన్యూస్ గా ఎక్స్ట్రెన్సిక్ మోటివేషన్ ఇచ్చి చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, ఇంటర్మీడియట్ లో ఎంపీసీ తీసుకున్నటువంటి స్టూడెంట్ చూసినట్టయితే చాలా బాగా మ్యాథ్స్ చేసినటువంటి చైల్డ్ కి ఇంట్రెన్సిక్ మోటివేషన్ బికాస్ హీ లవ్స్ హిస్ మ్యాథ్స్ టీచర్. అతనికి హై స్కూల్లో కావచ్చు, ప్రైమరీ స్కూల్లో కావచ్చు, మ్యాథ్స్ టీచర్ కనుక చాలా ఇష్టపడినట్టయితే అది ఇంట్రెన్సిక్ మోటివేషన్ గా డెవలప్ అవుతుంది. ఫస్ట్ డే మ్యాథ్స్ టీచర్ స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడు వెరీ గుడ్, చాలా బాగా చేస్తున్నావు, నువ్వు చేయగలవు నాన్న, నాకు తెలిసి యూఆర్ సో స్మార్ట్ అని అలా చెప్తున్నప్పుడు టీచర్ కోసమే నెక్స్ట్ డే ప్రాబ్లం చేయడం స్టార్ట్ అవుతుంది. టీచర్ కోసం స్టార్ట్ చేసి, టీచర్ రివార్డ్స్ కోసం స్టార్ట్ చేసి, ఎక్కువ మార్క్స్ కోసం స్టార్ట్ చేసి 10th కి వచ్చేసరికి ఆ మ్యాథ్స్ పట్ల అతనికి చాలా ఇంట్రెన్సిక్ మోటివేషన్ ని మనం డెవలప్ చేయబోతాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు, అబ్దుల్ కలాం గారు ఉన్నారు. ఆయన చాలా సార్లు ఇంటర్వ్యూస్ లో చెప్పారు ఆయనకు సైన్స్ అంటే చాలా ఇష్టం బికాస్ ఆఫ్ హిస్ సైన్స్ టీచర్. హీ లవ్స్ హిస్ సైన్స్ టీచర్. ఆయన చెప్పే విధానం వల్ల తను ఖచ్చితంగా ఫ్యూచర్ లో ఒక గొప్ప ఫిజిక్స్ సైంటిస్ట్ అవ్వాలని అనుకున్నాడు. సో దాన్ని బట్టే మనం హీ వాజ్ కాల్డ్ యాజ్ హీఈస్ బీయింగ్ కాల్డ్ యాజ్ ఏ మిషన్ మ్యాన్ ఆఫ్ ద మిషన్. కాబట్టి మనకి ఏమవుతుంది, మనం ఇచ్చేటువంటి ఎక్స్ట్రిన్సిక్ మోషన్ అనేది ఒక ఆర్డర్ లో చైల్డ్ ని అబ్జర్వ్ చేస్తూ ఒక లెవెల్స్ ను డెవలప్ చేస్తూ వెళ్తే ఇంట్రెన్సిక్ మోటివేషన్ కి దారి తీస్తుంది. వీ హ్యావ్ టు అండర్మైన్ ది ఇంట్రెన్సిక్ మోటివేషన్. ఎట్ ద సేమ్ టైం నేను మీకు చెప్తాను, ఒక చైల్డ్ ఎంపీసీ మ్యాథ్స్ తీసుకోకున్నానంటే ఐ డోంట్ లవ్ మ్యాథ్స్ బికాస్ ఐ డోంట్ లవ్ మై మ్యాథ్స్ టీచర్, ఐ హేట్ మై మ్యాథ్స్ టీచర్. ఎందుకని? ఆ టీచర్ ఎప్పుడు నాకు తెలుసు నీకు రాదు, చేసినావా ఈ హాఫ్ రాదు, నాకు అంతే, నువ్వు ఎప్పుడు చేస్తావు, నీకెక్కడ వస్తుంది, ఇలాంటి వాటితో ఎప్పుడో ఎక్కడో ఓ చోట టీచర్ అతన్ని డిస్కరేజ్ చేసి ఉండొచ్చు ఏదో ఒక టైంలో. సో కాబట్టి మనం ఇచ్చేటువంటి ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ ఎలా ఉండాలంటే అతనిలో ఉన్న ఇంట్రెన్సిక్ మోటివేషన్ ని అండర్మైన్ చేసేటట్టుగా ఉండాలి. బట్ ఇక్కడ ఏ యాక్టివిటీని మనం ఇంట్రెన్సిక్ మోటివేషన్ చేయాలనేటప్పుడు అతనిలో ఎలాంటి అబిలిటీస్ ఉన్నాయి గుర్తుపెట్టుకొని మనం ఇస్తూ వెళ్ళటం అనేది మనం చేయాల్సినటువంటి పని. దట్ షుడ్ బి డన్. సో ఇంకా ఒకవేళ అతను ఆల్రెడీ ఇంటర్మీడియట్ కి వచ్చేసరికి ఇంట్రెన్సిక్ మోటివేషన్ ఉందండి, మీరు ఇంకా ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ ఇచ్చారనుకోండి, ఇంకా గొప్ప గొప్ప వాళ్ళ థియరమ్స్ చెప్తూ మన స్టీఫెన్ హాకింగ్ గాని ఇలాంటి సైంటిస్టుల యొక్క పేర్లు చెప్తూ వాళ్ళు ఎలా సాధించారు, మీరు కూడా సాధించగలరని మీరు ఆ ఇంట్రెన్సిక్ మళ్ళీ ఎక్స్టెన్షన్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఒక డీప్ లెర్నింగ్ అవుతుంది. ఎందుకని జస్ట్ సూపర్ఫిషియల్ లెర్నింగ్ ఏంటంటే పైన మాత్రమే చదివి వదిలేస్తారు. కానీ డీప్ లెర్నింగ్ ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తారు, ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఇంకా గొప్ప గొప్ప విషయాలని వాళ్ళు సాధించగలుగుతారు. సో దిస్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు అండర్మైన్ దేర్ ఇంట్రెన్సిక్ మోటివేషన్ యాజ్ ఏ టీచర్స్.